హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 4వ స్కంధంలో అధ్యాయంలో ధ్రువుడి యొక్క తపస్సు గురించి మాట్లాడుతుంది, లేదా ఆయన సాధన గురించి మాట్లాడుకుంటున్నాం. నారదుల వారు ధ్రువుడి యొక్క పట్టుదల చూసిన తర్వాత ఆ ప్రక్రియ ఆయన ఎలా చేయాలో దానికి సంబంధించినటువంటి విషయాలు తను తెలియజేశారు. అలాగే ఏ విధంగా తాను ఆ, యమునా నదికి వెళ్ళాలా, వెళ్ళి స్పెషల్ మధువనం దగ్గర ఉన్న యమునా నది దగ్గరికి వెళ్ళాలా, 3 సార్లు స్నానం చేయాలి, అలాగే భగవుడి యొక్క రూపంపై ధ్యానం చేయాలి. అటువంటి ధ్యానం వల్ల భౌతిక కల్మషాల నుండి విడుదల దొరుకుతుంది, పరమానందం పొందుతాడు. భక్తుడిని ఎటువంటి పరిస్థితులు పక్కదోవ పట్టకుండా ఉంటారు. చెప్తూ ఫైనల్ గా ఆయనకి ద్వాదశాక్షర మంత్రాన్ని ఆయన సాధించాడు అనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ. మంత్రం అనేది కంపల్సరీగా పరంపరలో ఉన్నటువంటి గురువు దగ్గర నుంచి మనం పొందాల్సిందే తప్ప ఇంకా ఇంకెవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర మనం గురువు అని మనం అనుకోని, లేదా ప్రపంచం అంతా వాళ్ళు గురువు అనుకోవచ్చు, కానీ మనం చెక్ చేయాల్సింది వాళ్ళు పరంపర నుంచి ఉన్నారో లేదా, ఎస్పెషల్ గా ఈ 4 సంప్రదాయాల నుండి పరంపరలో నుంచి రావాలని. మిగతా సంప్రదాయాలకి ఆ, అంత ప్రాముఖ్యత ఉండదు, లేదా వాళ్ళ ద్వారా నుంచి వచ్చినటువంటి ఏ ఆజ్ఞ కానీ లేదా ఏ ఆదేశం కానీ మనం పాటించినా మనకి ఎటువంటి ఫలితం మనకి ఉండదు అనమాట. తర్వాత ఆయన్ని మట్టితో భగవంతుని తయారు చేసుకోమని చెప్పారు. సో ప్రతిరోజు నిత్యం ఆయన్ని అలంకరించి ఆయన పూజ చేయమని చెప్పడం జరిగింది. ఒకవేళ మొస్సులు దొరకకపోతే అది మనసులో సమర్పించుకోమని చెప్పారు. తర్వాత ఫైనల్ గా ఆయన మనసుని, వాక్కుని నియంత్రించుకొని దొరికిన వాటితో తృప్తి పడుతూ అనేకమైనటువంటి భగవంతుడి యొక్క అవతార లీలల్ని తాను నిరంతరం ధ్యానిస్తూ పూర్వపు ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో మనం నడవడం, అట్లాగే వస్తువులు ఏవైతే లేవో అవి మనసులోనే అర్పిస్తూ మూలమంత్రాన్ని చెప్పించమన్నారు. ఎవరైతే ఈ విధంగా శ్రద్ధగా, తీవ్రంగా తన మనసా వాచ కర్మల అన్ని నియమాలు పాటిస్తూ భక్తుల సేవలో నిమగ్నం అవుతారో, భగవంతుడు ఆ భక్తుడి యొక్క ఆనంద భావమును రెట్టింపజేసి అతని కోరిక తీరేలాగా ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా ఆ భగవంతుడు ఇచ్చిన ఏ ఆదేశాలైనా మనం ఎంత సీరియస్ గా తీసుకొని పాటిస్తే అది అంత త్వరగా ఆ ప్రయోజనం తను పొందగలుగుతాడు. ఈ విధంగా నారదుల వారు ఆ, ధ్రువ మహారాజుకి అన్ని ఆ, ప్రక్రియ అంతా వివరించిన తర్వాత ఇక మధువనానికి వెళ్తారు అనమాట ధ్రువుడు. తర్వాత నారద వారు మాత్రం ఉత్తానపాద దగ్గరికి వెళ్తారు, తన తండ్రి దగ్గరికి, ధ్రువుడి తండ్రికి. అక్కడ ఉత్తానపాదు సో పశ్చాత్తాపడుతూ ఎంతో బాధకు గురవుతున్నాడు. ఒక విధంగా ఒక పుత్రుడు అంత చిన్న పిల్లవాడిని నేను ఒక స్త్రీ యొక్క వ్యామోహంలో పడి నేను నేను నిర్లక్ష్యం చేశాను, వాళ్ళ తల్లిని కూడా నిర్లక్ష్యం చేశాను. నిజంగా ఇది చాలా చాలా బాధాకరం అని చెప్పేసి, సో ఇంకా అసలు ఉన్నాడో లేడో, చిన్నపిల్లవాడు వనానికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి జంతువులకి బలైపోయాడు ఏమో అని చాలా చాలా లోపల లోపల తను ఆవేదన చెందుతూ ఉన్నాడు. తనకు తెలుసుకున్నాడు, నేను చాలా క్రూరంగా ప్రవర్తించాను అని చెప్పి చాలా చాలా వరకు తను రియలైజ్ అయ్యాడు అనమాట తను. అయితే వెంటనే నాలుగు వారు అన్నారు, నువ్వు అంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు, పుత్రుడు చాలా సమర్థుడు, తన పేరునే కాకుండా నీ పేరును కూడా ఆ, భవిష్యత్తులో ఆ, ప్రపంచం అంతా కూడా వ్యాప్తింపజేస్తాడు చెప్తాను. కాబట్టి నారదుల వారి మాట వినిన తర్వాత ఉత్తానపాదికి నిజంగానే రాజ్యంపై అనాసక్తి చూపి తన తన పుత్రుడి గురించి తెలుసుకున్నాడు. అలాగే తను కూడా సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఎప్పుడెప్పుడైనా వస్తే త్వరగా ఈ రాజ్యాన్ని అప్పచెప్పేసి నేను త్వరగా ఈ రాజ్యాన్ని వదిలేసి ప్రశాంతంగా భగవంతుడి యొక్క ధ్యానంలో గడపాలని తను కోరుకుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు ధ్రువుడు మధువనానికి వెళ్ళాడు. మధువనానికి వెళ్ళిన తర్వాత
తీవ్ర తపస్సును తాను ఆచరించడం ప్రారంభించాడు. చూడండి, గురువు పక్కన లేడు, తోటి సహచరులు ఎవరు లేరు. అదే విధంగా అంటే ఒక విధంగా చెప్పిన దానికి సాంగత్యం లేదు. అయినప్పటికీ కూడా సో బలమైనటువంటి కోరిక అది. ప్రస్తుతానికి అది భౌతిక కోరికే కావచ్చు, కానీ ఏదైనా సరే ఒక మనిషికి పట్టుదల ఎప్పుడు వస్తుందంటే ఆ లక్ష్యం యొక్క అవసరం తెలిసినప్పుడు, ఆ అప్పుడు ఆ లక్ష్యాన్ని ఏదో ఒక విధంగా మనం అందుకోవాలనిపిస్తుంది. అంటే ఆ లక్ష్యం యొక్క అవసరం మనకు తెలియాలి. ఎందుకు ఎందుకు అది చేరుకోబోతున్నాం, చేరుకోవాలనుకుంటున్నాము, లేదా ఎందుకు అది మనం పొందాలనుకుంటున్నాము. సో ఎందుకు పొందాలనుకుంటున్నాం అంటే మనం శాశ్వతంగా ఇక్కడ నుంచి అనాది కాలం నుంచి మనం పడేటువంటి అసంతృప్తి, మనం పడేటువంటి బాధ, ఆవేదన మనకి శాశ్వతంగా విడుదల అవబోతుంది అప్పుడు. అంటే దానికోసం మనం ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉండాలండి. ఎందుకంటే ఫర్ ఎవర్ అంటే పర్మనెంట్ గా నాకు విముక్తి లభించబోతుంది. అందువల్ల లక్ష్యం యొక్క ప్రయోజనం మనకి బాగా అర్థమైతే, దానివల్ల మనం ఎటువంటి స్థితికి మనం చేరుకుంటాం మనకి అని తెలిస్తే, ఖచ్చితంగా దానికోసం మనం ఎన్ని వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, మనం దానికోసం మనం నిలబడతాం, పోరాడతాం మనం. సో అదే ఇక్కడ కూడా ధ్రువుడి సంగతి జరిగిందనమాట. సో పక్కన ఎవరు లేరు, అదే సాంగత్యం ఎవరు లేరు, గురువు కూడా పక్కన లేడు. ఆటోమేటిక్ గా కొన్ని రోజులకైనా మనకి అక్కడ ఆ సరైనటువంటి ఇన్స్పిరేషన్ అంటే ప్రేరణ లేకపోతే, అతను ఆ కఠినమైనటువంటి ఆ సాధనని మళ్ళీ మళ్ళీ రోజు రోజు చేయలేరు ఎవరు కూడా. సో మనమే చూస్తుంటాం, స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మనకున్న తీవ్రత కాలక్రమంలో అది తగ్గుతూ 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 వస్తాం. సో స్టార్టింగ్ ఉన్నంత ఇంట్రెస్ట్ కాలక్రమంలో మనకు ఆ ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది. కానీ ధ్రువుడి విషయంలో మాత్రం అది జరగలేదు అసలు. ఎందుకంటే చెప్పాం కదా, లక్ష్యం యొక్క అవసరం, ఎలాగైనా చేరుకునేటువంటి ఆ తపన ఆ, మనల్ని ఎవరు ఉన్నా లేకపోయినా సరే మనకి దృఢంగా ఆ సాధన చేసేలాగా మనకి రోజు మనకి ఆ శక్తిని, ఆ ఉత్సాహాన్ని ఇస్తుందన్నమాట. ఎప్పుడైతే నారదుల వారు ఆ ధ్రువుణ్ణి ఆ, ఒక పట్టుదలను చూశాడో, అప్పుడే యాక్చువల్గా దీక్ష ఇచ్చాడు. ఆ మంత్రంతో దీక్ష ఇచ్చాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రంతో దీక్ష ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ దీక్ష తీసుకున్నాడో, ఆ తీసుకొని తన సాధన మొదలు పెట్టాడో, ఆటోమేటిక్ గా గురువు ఎప్పుడైతే దీక్షిస్తాడో ఆ ఆ పిల్లవాడి యొక్క లేదా ఆ జీవుడి యొక్క గతంలో ఉన్నటువంటి పాపాలని కూడా ఆ గురువు తీసేసుకుంటాడు. ఎప్పుడైతే ఆ పాపం పోతుందో అప్పుడు జీవుడిలో కూడా నూతన ఉత్సాహం తనకి సాధన వైపు తనకి ప్రేరణిస్తుంది. సాధన వైపు ఒక విధంగా చెప్పాలంటే ఉన్న పరిస్థితిలో మనం కూడా సాధన చేస్తూ ఉన్నాం, కానీ ఎందుకో గత గత జన్మపు వాసనలు లేదా పాపాలు మళ్ళీ వెనకాలకి లాగుతూ ఉన్నాయి అన్నమాట. మనం ఎంత ప్రయత్నించినా సరే అవి లాగుతూ ఉన్నాయి. మరి దాని నుంచి మనం ఎలా బయటపడాలి అంటే ఇంకా ఎక్కువ చేయాలి. మనం ఎక్కువ చేస్తేనే దాని నుంచి మనం బయటపడగలం. అంటే గత గత పాపాలు నుంచి లేదా గత సంస్కారాల నుంచి మనం బయటపడగలం. అందుకనే భగవద్గీత కృష్ణుడు 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో మనం చూస్తే, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం ఏ ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. భజంతే మాం దృఢవ్రత. సో నా మాం మాం అంటే నన్ను భజిస్తారు, అంటే నా సాధన అవచ్చు, నా సేవ చేయాల్సి ఎప్పుడు దృఢవ్రతంగా చేస్తారు. నేను చేయాల్సిందే, నేను ఈ అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోకూడదు అని చెప్పి దృఢవ్రత అంటే పట్టుదలతో ఎవరు చేయగలుగుతారంటే, ఏషాంతో అంతగతం పాపం, గతంలో ఉన్నటువంటి పాపాలు కొద్ది కొద్దిగా అది ఆ, ఆ, నిర్మూలం అవుతా ఉంటే, కొద్ది కొద్దిగా అవి పోతూ ఉంటేనే
ఆ గత జన్మపు పాపాలు లేదా గత జన్మపు సంస్కారాలు అవి మన వెనకాలకి లాగవు అన్నమాట ఇంకా మనం. అయితే దాంతో పాటు మనలో ఉన్న ద్వంద్వాలు, ద్వంద్వ మోహం, ద్వంద్వ మోహాలు అవి కూడా మన నుంచి దూరం అవ్వాలి. అంటే మనకి ఇప్పుడున్న వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ భౌతిక ప్రపంచం మీద కానీ మోహము తగ్గాలి. సో మోహం అంటే ఆసక్తి తగ్గాలి. అంటే ఒకటి పాపాలు పోతూ ఉండాలి, రెండు ఈ యొక్క భౌతిక ప్రపంచంపై ఉన్నటువంటి ఆసక్తి కూడా తగ్గాలి. ఎప్పుడైతే పాపాలు తరుగుతూ ఉంటాయో నెమ్మదిగా ప్రపంచం మీద కూడా అనాసక్తి కూడా అవుతూ ఉంటుంది, పెరుగుతుంటుంది అనాసక్తి. ఇంకా వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండడం ఆ, తగ్గుతూ ఉంటుంది ఇంకా. అయితే దానికి ఏం చేయాలంటే జనానాం పుణ్యకర్మ అంటే ఎవరైతే పుణ్యకర్మం చేస్తా వెళ్తారో, ఇక్కడ పుణ్యకర్మ అంటే దేవతలు చేసే పుణ్యకర్మ కాదనమాట. ఇక్కడ చెప్పేది అంటే భక్తితో కూడుకున్న, భక్తి చేస్తే అంటే భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిమగ్నం అయితే అప్పుడు ఏషాం త్వంతగతం పాపం ఏ ద్వంద్వ మోహ నిర్ముక్త, రెండు పోతూ ఉన్నప్పుడు సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, భజంతే మాం దృఢవ్రత, భజంతే మాం దృఢవ్రత. సో నన్ను భజిస్తాము దృఢవ్రతగా. ఏది అప్పుడప్పుడు వచ్చి మనం సేవ చేయడం కాదు, అప్పుడప్పుడు జపం చేయడం కాదు, లేదా ఆ, చెయ్యాలి కాబట్టి చేయాలి నేను సేవ, జపము, సాధన అని అలాంటి ఒక స్థితి నుంచి లేదు నేను 80% నేను చేయాల్సిందే అనే స్థితికి చేరుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏషాం అంతగతం పాపం అయినప్పుడు రెండోది తే ద్వంద్వ మోహ నిర్ముక్త, నిర్ముక్తమైనది. అంటే ఈ రెండు ఎప్పుడు పోతాయంటే జనానాం పుణ్యకర్మనం. సో పుణ్యకర్మలు అంటే భక్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే ఈ రెండింటి అయితే ఇక్కడ అది ధ్రువ మహారాజుకి ఏం జరిగింది అని అంటే ఆ గతం పాపం ఎట్టబోయింది అని అంటే ఎందుకంటే నారదుల వారి యొక్క ఆశీస్సులు దొరికాయి కాబట్టి. సో నారదుల వారు ఒక విధంగా చెప్పాలంటే శిష్యుడిగా అంగీకరించి సో తనకి అనుగ్రహాన్ని ఇచ్చాడు కాబట్టి గతంలో ఉన్న ఒకవేళ పాపం ఏదైనా ఉంటే అది ఏమాత్రం తన యొక్క సాధన, తన తపస్సుకి ఎటువంటి ఆటంకం కలిగలేదు. కాబట్టి మనం దృఢవ్రత అవ్వాలి అనుకుంటే మనం చేయాల్సింది ఏంటంటే జనాన పుణ్యకర్మ. సో పుణ్యకర్మలు చేసుకుంటూ వెళ్ళాలి, భక్తి చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అంత చిన్న వయసులో కూడా మన ధ్రువ మహారాజు సో నారదుల వారిని ఆకర్షించగలిగాడు తన పట్టుదలతో. 80% నాకు కావాల్సిందే అని తను భీష్మించి కూర్చున్నాడు కాబట్టి అది ఆచార్యుల గురువుల యొక్క అనుగ్రహాన్ని ఆకర్షించింది అనమాట. కాబట్టి ధ్రువుడి యొక్క తీవ్ర తపస్సు ఎలా ఉందో చూద్దాము. మధువనంలో యమునాలో స్నానం చేసి రాత్రి ఉపవాసం ఉన్నాడు. నారదు సూచించినట్లుగా ధ్రువుడు పూజించాడు. సో ధ్రువుడు ప్రతిరోజు యమునాలో స్నానం చేస్తున్నాడు 3 సార్లు, అది కూడా మధువనంలో. కానీ రాత్రిపూట ప్రస్తుతానికి ఉపవాసం ఉంటున్నాడు, అంటే పగటి పూట తీసుకుంటున్నాడు ఎంతో కొంత. కాబట్టి అలాగే ఆ మట్టి విగ్రహాన్ని భగవంతుడి విగ్రహాన్ని చేసుకున్నాడు అని రోజు ఆ విగ్రహానికి కూడా పూజిస్తున్నాడు అనమాట. మొదటి నెల ఏం చేశాడంటే ఆ తపస్సులో భాగంగా మొదటి నెలలో 3 రోజులకు ఒకసారి ఫలాలు తీసుకునేవాడు. 3 రోజులకు ఒకసారి అంటే 3 రోజులకి తాగి తర్వాత, సో 3 రోజులకి తినిన తర్వాత, సో 3 రోజుల తర్వాత ఒకసారి తింటాడు, మళ్ళీ 3 రోజులు ఉపవాసం, మళ్ళీ 4 రోజులు తింటాడు, మళ్ళీ ఉపవాసం. అట్లా ఒక నెలంతా అలా గడిపాడు అనమాట. అంటే 3 రోజులకు ఒకసారి మాత్రమే పళ్ళు తీసుకునేవాడు. రెండవ నెల ఇంకొంచెం తీవ్రం చేశాడు. 6 రోజులకు ఒకసారి దొరికేటువంటి గడ్డి లేదంటే ఆకులు తినేవాడు, అంటే ఫలాలు తినడం మానేశాడు. ఇప్పుడు 6 రోజులకు ఒకసారి మాత్రమే తీసుకుంటున్నాడు. మీరు గమనించుకోవచ్చు. సో ఏ విధంగా తన తపస్సు యొక్క తీవ్రతను పెంచుకుంటున్నాడు. సో మనం కూడా ఎప్పుడైతే మనం భక్తిలోకి వచ్చామో మొదట్లో మనం 2 మాల్లో నుంచి 6 మాల్లో, 6 మాల నుంచి 10 మాల్లో వస్తూ 16 మాల్లోకి వచ్చాం. కానీ మనం 16 మాల దగ్గర ఆగిపోతాం మనం. కానీ
మనం అర్థం చేసుకోవాలి, నేను 16 మాలలు చేస్తున్నాను, నేను 4 నియమాలు పాటిస్తున్నాను, నేను చేయగలిగినవన్నీ సేవలు నేను చేస్తూనే ఉన్నాను. అయితే ఈ లెవెల్లో నాకు ఇంకా నాకు తగిన విధంగా నేను ఎందుకో ప్రయోజనం పొందలేకపోతున్నానని మనకు కానీ అనిపించింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇది సరిపోవట్లేదు, ఇంకొంచెం పెంచుకోమని, ఇంకొంచెం పెంచుకోమని, సాధన ఇంకొంచెం పెంచుకోమని, సేవాభావం ఇంకొంచెం పెంచుకోమని. ఎందుకంటే మనం క్లాసులు ఎదిగే కొంది మనం చదువు శ్రవణ కూడా పెరుగుతూ రావాలి, మన ప్రిపరేషన్ కూడా పెరుగుతూ రావాలి. సో చదువు శ్రవణ పెరగాలి, ప్రిపరేషన్ కూడా ఎంత ఎక్కువ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటే క్లాసులు ఎదిగే కొంది మనం అన్ని క్లాసులు మనం పాస్ అవుతూ వెళ్తాం కూడా. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు మనం చేసే ప్రిపరేషన్ మనకు తెలిసింది. ఫిఫ్త్ క్లాస్కి వచ్చినప్పుడు దాని ఇది వేరుగా ఉంటుంది. ఇంకా 10th క్లాస్ వచ్చినప్పుడు పగలు రాత్రి చదువుతూనే ఉన్నాం. అదేవిధంగా మనం కనీసం 16 మార్లు అని చెప్పారు కాబట్టి 16 4 ఇది చాలు అనుకుంటే దాని దగ్గర రిజల్ట్ వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం పెంచుకోవడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా దాని దగ్గర రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా నారదు వారు చెప్పలేదన్నమాట, నెలకి ఈ విధంగా నువ్వు చెయ్యి, నెలలో ఫస్ట్ నెల ఇది చెయ్యి, రెండో నెలలో ఇది చెయ్యి చెప్పలేదు యాక్చువల్గా స్టార్టింగ్ లో. ధ్యానం చేయమన్నాడే తప్ప ఆహారం దొరికిన దాంతో తృప్తిపడమని చెప్పాడు. కానీ అంతవరకు చేస్తూ ఉంటే ఆ తనకి కావాల్సినటువంటి ఆ ప్రయోజనం ఇంకా ఎక్కడో లోపం ఉంది అని తనకు అనుకున్నాడు. అయితే నేను చేస్తూ ఉన్నాను, కానీ ఈ పాటికి నాకు దర్శనం ఇవ్వాలి కదా, నాకు ఎందుకు రాలేదని చెప్పేసి తాను అనలైజ్ చేసుకున్న తర్వాత సరిపోదు, ఇంక నుంచి నేను దొరికింది తినేది కాదు కదా, అసలు నేను తీసుకోకుండా ఒకటొకటి నేనే తగ్గించుకుంటూ వస్తాను అని చెప్పి తనకు తానుగా ఇనిషియేట్ చేసుకున్నాడు. తనలో వచ్చినటువంటి ఈ యొక్క ఆలోచన ఆలోచన వచ్చి ఇంకా అది వెంటనే తాను ఇంప్లిమెంట్ చేశాడు అనమాట. అది అప్పటికప్పుడే తను అనుకున్న రీతిగా అది పాటించడం ప్రారంభించాడు. ఇదేగా మనం చూస్తే కనుక ఈ తెలివితేటలు భగవంతుడు ధ్రువ మహారాజ్కి ఎలా వస్తుంది అంటే, నారదుల వారు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ దాని తర్వాత సాధన చేసే క్రమంలో తనకి ఈ ఆలోచనలు వచ్చాయి. మనం ఒకటి నెల చేద్దాం, 2 నెలలు చేద్దాం, 3 నెలలు. ఎందుకంటే నేను తపస్సుని పెంచుకుంటే తప్ప, నేను నా సాధనని ఇంకా తీవ్రతరం చేస్తే తప్ప భగవంతుడు నాకు వచ్చి నాకు దర్శనమిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నేను నా తీవ్రతను పెంచుకోవాలి అని నారదుల వారికి ధ్రువుడికి వచ్చిన ఆ తెలివితేటలు ఎవరిస్తారు, ఎట్లా ఇస్తారంటే మనం చూడొచ్చు 10వ అధ్యాయం 10వ శ్లోకం భగవద్గీతలో, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనామాపుపయాంతి తే అని. తేషాం సతతయుక్తానాం, సతతం ఎప్పుడు ఎప్పుడు నా 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 యొక్క ఆలోచనతో ఉంటాడు అంటే 24 గంటలు ఉంటూ భజతాం ప్రీతిపూర్వకం, నాతో ప్రీతిపూర్వకంగా ఎంతో ఇష్టంగా నాకు సేవ చేస్తూ ఉంటారు. ఇష్టంతో, తప్పదు అని కాదు, బలవంతం అని కాదు, ఇది డ్యూటీ అని కాదు, ఎంతో ప్రేమతో చేస్తే అటువంటి వాళ్ళకి నేనే దదామి బుద్ధి యోగంతో, దదామి బుద్ధి యోగంతో ఏనామా ఉపయోగిస్తే నన్ను చేరుకునే బుద్ధి యోగాన్ని కూడా నేనే ఇస్తాను. సో ఇప్పుడు పక్కన గురువు లేడు, తోటి సహచరులు సరిగ్గా గెయ్యడానికి లేరు, ఉపదేశాలు ఇవ్వడానికి ఎవరు లేరు. అటువంటిప్పుడు భగవంతుడే ఆ భక్తుడికి కావాల్సినటువంటి తెలివితేటలు ఇస్తాడు. నెక్స్ట్ ఎటువైపు ఏ పద్ధతిలో సాధన చేయాలి, ఇంకా ఏ విధంగా ఈ తీవ్రతను ఎలా పెంచాలనేది ఎవరిస్తారు, భగవంతుడే ఇస్తాడు. దదామి బుద్ధి యోగంతో, నేనే ఆ తెలివితేటలు ఇస్తాను. తనకి చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు, తను ఏదైనా తెలుసుకోవాలి, తను ఏదైనా పొందాలి
తను ఇంకేదైనా ప్రక్రియలో ఇంకేదైనా తాను తీవ్రతను పెంచాలి అని అంటే భగవంతుడే ఇస్తాడు. సో కాబట్టి ఎవరైతే పట్టుదలతో ఉంటారో వాళ్ళకి భగవంతుడు గురువుని పంపిస్తున్నాడు. రెండు, చైత్య గురువుగా లోపల పరమాత్మ, బాహ్యంగా గురువు ఉన్నాడు, బట్ అంతర్గతం కూడా గురువు ఉన్నాడు. ఆయన చైత్య గురువు అంటారు. పరమాత్మే ఆ తెలివితేటలు ఇస్తున్నాడు. సర్వసచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. అంటే నేనే ప్రతి ఒక్క హృదయంలో పరమాత్ముడుగా ఉండి ఏది ఎప్పుడు జ్ఞానం ఇవ్వాలో, ఎప్పుడు జ్ఞాపకం ఇవ్వాలో, ఏది మరుపు ఇవ్వాలో అది నేనే చేస్తాను కృష్ణుడు అంటాడు. ఇక్కడ ధ్రువుడి విషయంలో పక్కన ఎవరు లేకపోయినా సరే భగవంతుడే బాధ్యత తీసుకొని తనకు కావాల్సిన తెలివితేటలు భగవంతుడు ఇస్తున్నాడు అనమాట. 3వ నెల 6 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతున్నాను. 6 రోజులకు ఒకసారి. ఇప్పుడు ఫలాలు తినట్లేదు, రెండో గడ్డి ఆకులు కూడా తినట్లేదు. ఇప్పుడు ఓన్లీ నీళ్ళు అనమాట. ఎన్ని రోజులకి 9 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతున్నాడు. ఆ వయసులో అసలు ఎలా ఉండగలుగుతారు? అలాంటి ఒక స్థితి లేదా అలాంటి ఒక సాధన ఆ వయసులో ఎవరు చేయగలుగుతారు అసలు? అందుకే ధ్రువుడి యొక్క చరిత్ర చిరస్మరణీయం అన్నమాట. భాగవతం ఉన్నంత వరకు, భక్తులు ఉన్నంత వరకు మాట్లాడుకుంటూనే ఉంటారు ధ్రువుడి గురించి. మనం ఒక పూట ఉపవాసం ఉండాలంటే కూడా మన వల్ల కావట్లేదు. సో దానికే మనం ఆల్టర్నేటివ్స్ తీసుకుంటాం. అఫ్ కోర్స్ మంచిదే. అస్సలు అసలు ఏమాత్రం అవగాహన లేకుండా, ఏమాత్రం జ్ఞానం లేకుండా మిగతా రోజుల్లో కూడా ఆ రోజు తిన్నట్టే మిగతా రోజుల్లో తిన్నట్టుగానే ఆ రోజు కూడా తింటే భగవంతుడు మన కర్మల నుంచి బయటపడడానికి మనకి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. కానీ మనకి మనం అది వినే పరిస్థితిలో లేము, లేదా మనకి ఆ విధంగా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల మిగతా రోజుల్లాగే ఆ రోజు కూడా జరిగిపోతా ఉంది. వాస్తవానికి భగవంతుడికి చాలా ఇష్టమైన రోజు మనం చేసే ఎటువంటి కార్యమైనా సరే దానికి ఎన్ని రెట్లు ఫలితం వస్తుందో మనం అసలు కూడా ఊహించలేము. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న కలియుగంలో ఉన్న మన శరీరాలు, ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు నిజంగానే శరీరానికి చాలా చాలా అవరోధాలు అన్నమాట. అందుకే ఇప్పుడు భగవంతుడు చాలా క్లియర్ చేసేసాడు, వెంటనే కలియుగంలో హరినామం చేసేసుకోండి. సో కానీ ధ్రువుడు లాంటి వాళ్ళు ఎలాగైనా ఆ లక్ష్యాన్ని పొందాలని చెప్పేసి చాలా తీవ్రంగా వాళ్ళు ప్రయత్నిస్తారు. తర్వాత గాలిని 12 రోజులకు ఒకసారి అట్లా ఊపిరి తీసుకుంటాడు అంతే. 12 రోజులకు ఒకసారి. తర్వాత 5వ నెలలో ఊపిరిని మేము మనసును నియంత్రించేస్తాము. గాలి తీసుకుంటున్నాడు, ఇంకా 5వ నెల నుంచి ఊపిరిని తీసుకుంటున్నాడు. సరే, ఊపిరిని నియంత్రించేసాడు, ఇంకా గాలి కూడా తీసుకోవడం మానేశారు 5వ నెలలో. సో ఊపిరిని మరియు మనసుని పూర్తిగా నియంత్రించి ఒక కాలుపై స్తంభం వల్ల నిల్చొని భగవంతుడి రూపమే ధ్యానించాడు. చాలా ఒక కాలు మీద నిలబడాలంటే కంటిన్యూస్ గా, అది కూడా అంత చిన్న పిల్లవాడు ఆ వయసులో. దేవుడి నుంచి మనం ఏ విధంగా మనం పట్టుదలతో కూడుకున్నటువంటి ప్రయత్నం అన్నమాట. అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఇంకా దాన్ని తీవ్రతరం చేస్తున్నాడు. ఇంకా కూడా భగవంతుడు ఇంతవరకు చాలు అంటే కాదు, నేను ఇంకా చేయాలి అని. లైక్ హరిదాస్ ఠాకూర్, సాక్షాత్ చైతన్య మహాప్రభు, ఇంకా చాలు, నువ్వు జపం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా నువ్వు హరినామం చేయాల్సిన అవసరం లేదు, లేదు నేను ఇంకా చేసి అప్పుడే నేను ప్రసాదం తీసుకుంటాను. సో వీళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా భగవంతుడి సాక్షాత్ వచ్చి వద్దన్నా కూడా వాళ్ళు దాని మీద ఉన్న రుచిని వాళ్ళు ఆస్వాదిస్తూ దాన్ని వాళ్ళు వదులుకోబుద్ధి కావట్లేదు. ఎట్లయితే తాగే మొత్తం వాడు తాగుడిని వదలలేడు, అట్లాగే ఈ ప్రేమ భక్తిలో ఉన్నట్టు మునిగిన వాడు భగవంతుని వదులుకోలేడు, భగవంతుని ప్రేమించకుండా ఉండలేడు. సో ఈ విధంగా అతను తీవ్రమైనటువంటి ధ్యానంలో అంటే గాలిని కూడా బంధించేసి తను అంత భయంకరమైనటువంటి
లేదా తపస్సు లేదా సాధన చేస్తూ ఉంటే దాని ప్రభావం ఎలా ఉందో చూడమంటాడు. మొత్తం ప్రపంచం మీద దాని ప్రభావం. ఎప్పుడైతే ధ్రువుడు భగవంతుని బంధించాడో ముల్లోకాలు కంపించాడు. ధ్రువుడు భగవంతుడు ఎట్లా బంధించాడు అని అంటే ఆల్రెడీ హృదయంలో ఉన్న పరమాత్మ తన్ని బంధించాడు అనమాట. ఎందుకంటే గాలిని తీసుకోవట్లేదు, అసలు గాలిని నియంత్రించేశాడు. ఎప్పుడైతే గాలిని నియంత్రించేశాడో శరీరం బరువెక్కిపోయింది. దాంతోపాటు లోపల హృదయంలో కూడా భారం పెరిగింది అనమాట. హృదయం కూడా దీనివల్ల ఏమైందంటే ముల్లోకాలు షేక్ అయిపోతున్నాయి అన్నమాట. అదేంది, ఒక సామాన్యుడు ఆ, ఆ, తన తన ప్రాణవాయువుని తను బంధించేస్తే అది భగవంతు మొత్తం సృష్టి మీద పూర్తిగా ఈ ప్రభావం ఏంటి అని అంటే, ఎందుకంటే లోపల పరమాత్మ కూడా తనకు కూడా గాలాడటం లేదు. తన మీద కూడా భారం పడతా ఉందన్నమాట. సో దానివల్ల ఏమైందంటే, అంటే కృష్ణుడే కదా పరమాత్ముడు. ఈ పరమాత్ముడిదే కదా ఈ సర్వం అంతా, ఈ సర్వస్వం అంతా భగవంతుడే కదా. కాబట్టి భగవంతుడికి ఆ భారం అవుతున్నట్టు తనకు ఉన్నప్పుడు, కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే భారాన్ని ఫీల్ అవుతారు. అదే భారాన్ని. తర్వాత ఏం చేశాడు, ఒక కాలుపై నిల్చొని తన బొటన వేలుతో భూమిని సగభాగం గట్టిగా నొక్కాడు. అట్లా గట్టిగా నొక్కాడు అనమాట. తన బొటనవేలు భూమిలోకి వెళ్ళిపోయింది అట్నే. ఎందుకంటే అంత బరువెక్కిపోయాడు అన్నమాట. చిన్నపాటి 5 సంవత్సరాల పిల్లవాడు ఏం చేస్తాడు, జస్ట్ బొట్టవేలు అనంగానే లోపలికి వెళ్ళి ఆ బొట్టలతో పాటు లోపలికి వెళ్ళిపోయింది అనమాట భూమి అక్కడ ఆ ప్రదేశంలో. ఎప్పుడైతే భగవంతుడి తను తను పూర్తిగా బందీ చేశాడో, ఆ భగవంతుడు ఈ సృష్టికి మూలం కాబట్టి భగవంతుడు బంధించినప్పుడు భగవంతుడు లోపల ఊపిరాడకుండా చేస్తున్నప్పుడు దాని ప్రభావం ఆయన నుంచే సృష్టి వచ్చింది కాబట్టి ఈ సృష్టిలో కూడా అదే ప్రభావం కనబడతా ఉంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ధ్రువుడు నవరంధ్రాలు మూసి సంపూర్ణ ఏకాగ్రత వలన ఆచరణాత్మకంగా ధ్రువుడు భగవంతునితో సమానంగా బరువెక్కాడు. ఇప్పుడు నవరంధ్రాలు మూసేశాడు, సంపూర్ణ ఏకాగ్రత పెట్టాడు. ప్రాక్టికల్ గా ఆచరణాత్మకంగా ధ్రువుడు భగవంతునితో సమానంగా బరువెక్కాడు. భగవంతుడు ఎంత బరువు ఉంటాడు అంతే బరువు ధ్రువుడు కూడా ఎక్కాడు. అంటే భగవంతుడి యొక్క బరువు ఎట్లా అంటే మనం ఎంత చెప్పగలుగుతాం అంటే, ఈ సృష్టి ఎంత బరువో అంత బరువు. అట్లీస్ట్ మన క్యాల్కులేషన్, సింపుల్ క్యాల్కులేషన్ ప్రకారం ఆయన అనంతము. బట్ అట్లీస్ట్ ఒక లెక్కకి తీసుకొని ఈ సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలు, లోకాలు ఎన్ని ఉన్నాయో అన్నిటి బరువు ఏదైతే ఉందో ఉరామరికి ఇప్పుడు అది భగవంతుడికి బరువు అనుకుంటే అంతే బరువే ధ్రువుడే. అంత బరువు అయ్యాడు ధ్రువుడు కూడా. దానివల్ల ఏమైందంటే మిగతా లోకాల్లో నివసించే వాళ్ళందరికీ ఉక్కిరి బిక్కిరి అయిపోయారు అనమాట. వాళ్ళు ఏం చేయాలో తెలియక భగవంతుడి ఆశ్రయం పొందాడు. ఎందుకంటే ఏంటి ఈ గాలి ఆగిపోయింది, ఏంటి మొత్తం ఆ అస్తవ్యస్తం అయిపోయింది ఏంటి ఇక్కడ అంతా కూడా, మొత్తం వణికిపోతుంది ఏంటి సృష్టి అంతా కూడా. అంటే అన్ని దగ్గర అదరతా ఉందన్నమాట. చూడండి, ఒక్కరు చేసేటువంటి తపస్సు సమస్త విశ్వంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల మీద ప్రభావం పడతా ఉంది. ఎందుకంటే భగవంతుడిని తన హృదయంలో ఉన్నాడు, భగవంతుడు శాశ్వతంగా ఇక్కడ కొలువై ఉన్నాడు అని ధ్రువుడు నమ్ముతున్నాడు. దానికోసం తను చేసే తపస్సు ఆ భగవంతుడి మీద బలంగా ప్రభావం పడతా ఉంది. సో భగవంతుడి మీద ప్రభావం పడినప్పుడు సృష్టి మీద కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి దేవతలందరూ భగవంతుడితో ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ అనుభవించలేదు. అందరికీ రక్షణ మన ఆశ్రయం మీరు మాత్రమే కనుక మీ దగ్గరికి వచ్చే మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు భగవంతుని వేడుకుంటారు. మనకు తెలుసు, చూస్తే రాక్షసులు ఎవరు లేరు. మరి ఇంకేమి అది చెడు ప్రభావం ఇచ్చే కాలం కాదు. మరి ఎందుకు ఇంత గందరగోళం అవుతా ఉంది? ఎందుకు ఇదంతా కూడా
అంటే అన్ని గ్రహాలన్నీ ఊగిపోతున్నాయి అన్నమాట. పైగా గాలి ఆడడం ఆగిపోతుంది. దేవతలకు అసలు కారణం తెలియలా, బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో అసలు కారణం. అందువల్లే అల్టిమేట్ గా ఎవరిని ఆశ్రయిస్తే కారణం తెలుస్తుంది, పరిష్కారం దొరుకుతుంది. కారణం ప్లస్ పరిష్కారం రెండు దొరుకుతుందో అటువంటి భగవంతుని పోయే వాళ్ళు ఆశ్రయించాలి. సో వాళ్ళు భగవంతుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు నివేదించుకున్నారు, నేను నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడలేరు, మీరు మమ్మల్ని కాపాడాల్సిందే. అప్పుడు భగవంతుడి దేవతలతో, మీరు కలవరపడవలసింది ఏమీ లేదు, ధ్రువుడి యొక్క తీవ్ర తపస్సు కారణంగా ఇది జరుగుతూ ఉంది. ధ్రువుడు చాలా పట్టుదలతో నన్నే పొందాలనే భావంలో తను చేసేటువంటి ఆ సాధన చూసారా, ఆ తపస్సు, అదే ఈ లోకాలు మొత్తాన్ని కంపించేస్తాం. సో మనం అంటూ ఉంటాం, ఒక జీవుడి వల్ల ఏమవుతుంది, ఒక జీవుడు ఎంత ఎంతవరకు ప్రభావం చేయగలుగుతాడు, ఎంత ప్రభావం చూపించగలుగుతాడు అంటే, ఒక సాధారణ జీవుడు తను తలుచుకుంటే సమస్త సృష్టిని కూడా తాను తన ఆధీనంలోకి తీసుకురాగలుగుతాడు. అది కాకపోతే అది భగవంతుడి దయ ఉండాలి, గురు యొక్క ఆశీస్సులు ఉండాలి, భక్తుల యొక్క అనుగ్రహం ఉండాలి, వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ శక్తి, ఆ దీవెనలు మనకి ఎనలేనటువంటి శక్తిని ఇస్తాయి. అండ్ ఈ రోజు కూడా ఈ ప్రకృతిని నడిపించాలి అని అంటే అది ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి లేదా ఆధ్యాత్మికమైనటువంటి అంశంతో మాత్రమే ఈ భౌతికమైనటువంటి అంశాలన్నీ మారుతాయి అన్నమాట. ఎందుకంటే భౌతికమైన అంశాలు ఆధ్యాత్మిక అంశాలతో పోలిస్తే చాలా నూన్యమైనవి, చాలా వీక్ ఇవి. అందుకే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను కానీ తలుచుకుంటే నేను ఏదైనా చేయగలను, అది మంచి కాదు చెడు కావచ్చు. కానీ ఎక్కడైతే పట్టుదల ఉంటుందో, ఎక్కడైతే అతనికి ఎంతో తీవ్రంగా దానికి ప్రయత్నంలో తీవ్రత ఉంటుందో, అది చెడైనా సరే మంచిదైనా సరే భగవంతుడు ఏం చేస్తాడు, దాన్ని శాంక్షన్ చేసేస్తాడు. కాకపోతే మిగతా వాళ్ళు మిగతా విషయాల్లో వాళ్ళు తీవ్రంగా ఉంటారు, భక్తి విషయాల్లో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ భక్తులు మాత్రం భక్తి విషయం చాలా తీవ్రంగా ఉండి మిగతా విషయాలు పెద్దగా పట్టించుకోరు. అయితే ఇద్దరిలో కూడా కార్యసాధనకు ఒకటే అన్నమాట. ఆ తీవ్రమైనటువంటి కోరిక ఉండి దాని తగినట్టుగా ఫలితం ఉంటే భౌతికంగానూ మనం సాధించగలుగుతాం, ఆధ్యాత్మికంగా కూడా మనం సాధించగలం. సో కాబట్టి ఒక వ్యక్తి ఎంత ప్రభావితాన్ని చేయగలుగుతాడు. అప్పుడప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట, మంటలో నుంచి నిప్పురవ్వలు వస్తాయి. కొన్ని నిప్పురవ్వలు మాత్రమే మంటకు దూరంగా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థావరాలని తగలబెట్టగలుగుతాయి. అంటే ఎప్పుడైతే భగవంతుడికి ఆధ్యాత్మిక శక్తితో కూడుకున్నటువంటి ఎవరైనా ఒక జీవుడు, ఒక జీవాత్మ వచ్చి తాను ఒక శక్తిమంతుడిగా వచ్చి ఈ ప్రపంచపై ప్రభావం చూపించగలరు. ఉదాహరణకి ప్రభుపాదులు లాంటి వాళ్ళు. సో భగవంతుడి నుంచి అంటే ఎట్లా ఒక మంటలతో పోల్చినప్పుడు ఎట్లా ఒక నిప్పురవ్వ బయటకు వచ్చి అది ఒక వనాన్ని తగలబెట్టగలుగుతాడు, అలాగే ఒక శుద్ధ భక్తుడు భగవంతుడి నుంచి వచ్చి తన జీవుడైనప్పటికీ కూడా భగవంతుడు ఏం చేశాడు, తనకి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఆవేశాన్ని ఇచ్చాడు అన్నమాట. ఆ శక్తి ఆవేశంతో నిరంతరం వెలుగుతూ 10 మందిని వెలిగిస్తూ ద సేమ్ టైం చెడుని నాశనం చేస్తూ మంచిని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన జీవుడే, మనము జీవుడే. అయితే ఆయన భగవుడి యొక్క అనుగ్రహంతో ఉండడం వల్ల వెళ్ళి ఈ అధర్మాన్ని తగలబెట్టగలుగుతాడు. సో మనలాంటి వాళ్ళం జీవాత్మలో మనం ఇంకా ఈ త్రిగుణాల్లో ఇంకా మనం కొట్టుమిట్లాడుతున్నాం. అయితే ఎవరైతే ఇప్పుడు ధ్రువుడు ఆదేశించినట్టుగా మనకు కూడా ఎవరైనా ఆదేశించి గురువులు ఆదేశించి మనం కూడా పట్టుదలతో కానీ మనం కూడా ఆ సాధన చేస్తే ఖచ్చితంగా మనం కూడా అదే ప్రభావాన్ని మనం చూపగలుగుతాం. సో ప్రభుపాద వారు ఒక్క వ్యక్తి కొన్ని వేల వేల మందిని, కొన్ని కోట్ల మందిని ఆయన ప్రభావితం చేయగలిగాడు. తను భక్తిలో ఉంటూ
భక్తిని నేర్పిస్తూ ఆ భక్తిలో వచ్చే ప్రయోజనాలు కూడా అందరికీ చూపించగలిగాడు. కాబట్టి ఇప్పుడు చాలా మందికి ప్రేరణ కలిగింది. సో సో ఆ ధ్రువుడు ఎప్పుడైతే మొత్తాన్ని కంపించాడో, తన తన అంతర్గత వాతావరణం తను కంపించడం, తాను పూర్తిగా తాను నియంత్రించుకున్నాడో, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దగ్గరలో కూడా చాలా ప్రభావం చూపించింది అన్నమాట. ఇవన్నీ తెలుసుకున్నటువంటి భగవంతుడు ఇప్పుడు ధ్రువుడి దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన కోరికని తీర్చబోతున్నాడు. సో ఏదైతే ఆయన కోరుకున్నాడు, నాకు భగవంతు దర్శనం కావాలని, ఆ ఒక్క దర్శనం ఇస్తూనే రెండో వైపు ఆ, ధ్రువ మహారాజుని తన కోరికని దర్శనమిస్తున్నాడు, కోరిక తీరుస్తాడు. మూడోది, మరణం తర్వాత కూడా తనకి ఒక అత్యున్నతమైనటువంటి ధ్రువ లోకాన్ని కూడా తనకి ప్రసాదిస్తాడు. సో కోరికతో వచ్చాడు ధ్రువుడు, కానీ ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందాడు. ఎవరు పొందినటువంటి ఫలితాన్ని పొందాడు. అంటే భగవంతు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా వచ్చినా పర్వాలేదు, అదే భగవంతుతో సంబంధం కావాలి. సంబంధం కావాలంటే హరినామంతో, సేవతో, శ్రవణంతో, తర్వాత భగవంతు సంబంధించిన విషయాలు పఠనం చేయడంతో భగవంతుడు నిత్యం మనం సంబంధం పెట్టుకోవచ్చు. అలా సంబంధం పెట్టుకున్నటువంటి భక్తుడికి భగవంతుడు అలాంటి భక్తుడికి అతని కోరికలు ఉండొచ్చు, కానీ ఇవన్నీ క్రమంగా చేస్తూ ఉన్నాడు. క్రమంగా భగవంతుడు తనకి వైరాగ్యాన్ని ఇప్పిస్తూనే తన ప్రేమను కూడా ఇచ్చేస్తాడు ఫైనల్ గా. అందువల్ల మనం ఏమి మిగతా వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం ఆందోళన చెందాల్సింది ఒకటే అన్నమాట, మన సాధన, దాని యొక్క స్టాండర్డ్స్, అలాగే మనం ఇంకెంత మనం పెంచుకున్నాము గతంతో పోలిస్తే. నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నాను, 10th క్లాస్ ఉన్నప్పుడు నేను అదే చేస్తే దానికి ఎటువంటి విలువ ఉండదు. ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ లాగా చేయాలా. మనకి 10 సంవత్సరాలు అయిందనుకున్నాం ఇక్కడికి వచ్చి, అప్పుడు 10 సంవత్సరాల్లో మనం ఉంటే 10 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడో, ఆ భక్తుడు కూడా ఆ స్థాయిలో తన యొక్క సాధనని, తన యొక్క సేవని పెంచుకోవాలన్నమాట. అప్పుడు భగవంతుడు ఆకర్షింపబడడం, భగవంతుడు వచ్చి మనకి మనకి ఏదైతే మన కోరిక ఉంది ఇక్కడ నుంచి శాశ్వతంగా బయటపడాలి, ఆ కోరిక తెలుసు. సో ధ్రువుడు కోరికతో వచ్చాడు, కానీ అత్యంతమైనటువంటి ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందాడు. సో భగవంతుడి దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళు పవిత్రం అవ్వబడతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బాహ్యంగా పవిత్రం అవడం అనేది చాలా ఈజీగా అవ్వచ్చు, కానీ అంతర్గతంగా పవిత్రం అవ్వాలంటే మాత్రం అది భక్తుల యొక్క అనుగ్రహంతో, లేదంటే మన ఆచార్యుల యొక్క అనుగ్రహంతో, భగవుడి యొక్క దయతో దొరుకుతాయి తప్ప మనం ఎంత మనం తీవ్ర ప్రయత్నం చేసినా కూడా కొంతవరకు నెట్టుగా రాగలుగుతాం, కానీ అంతిమ ఫలితాన్ని మనం పొందలేము. కాబట్టి ఈ విధంగా ధ్రువుడు తను చేసినటువంటి తన ప్రభావంతో, తన ధ్యాన ప్రభావంతో మొత్తం అస్తవ్యస్తమైంది. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ధ్రువుడి దగ్గరికి వెళ్ళి, సో ఎప్పుడు ధ్రువుడు భగవంతుని దర్శించుకుంటాడో అప్పుడు ధ్రువుడు ఎటువంటి ప్రార్థన చేస్తాడు, ఫైనల్ గా భగవంతుడు తనకి ఎటువంటి వరాలను ఇస్తాడు, ఇవన్నీ కూడా మనం ముందు ముందు చూస్తాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, అనంత కోటి వైష్ణవుడి కీ, జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై, గౌర్ ప్రేమ.